యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక తండ్రికి తన పిల్లల పట్ల రెండు రకాల సంతోషాలు ఉంటాయి. ఒకటి, పిల్లలు ఉన్నారు అనేది సంతోషం. రెండో సంతోషం, ఆ పిల్లలు ఎదుగుతున్నారు అనేది మరో సంతోషం. పిల్లలు ఉన్నారు అనే సంతోషం కంటే వారు ఎదుగుతున్నారు అనేది ఇంకా సంతోషంగా ఉంటుంది ఏ తండ్రికైనా ఏ తల్లికైనా. అలాగనే ఒక ఆత్మ సంబంధమైన ఒక విశ్వాసి ప్రభు నమ్ముకున్నాడు అనేది మంచిదే, కానీ వారు ఎదగటం లేదు అంటే అక్కడ సంతోషం కంటే ఏముంది, దుఃఖం అనేది ఖచ్చితంగా ఉంది. చాలాసార్లు నాకు పిల్లలు ఉన్నారు కానండి వారు ఎదగట్లేదంటే అది వేదన అనాలా, మహావేదన అనాలా చెప్పండి? అవునా కాదా? పిల్లలు ఉన్నారు కానండి వాళ్ళు ఎదగట్లేదంటే ఎంత ఆవేదనగా ఉంటుందో చూడండి. క్రొత్త నిబంధనలో ఆది సంఘం యెరూషలేములో ప్రారంభించబడిన తరువాత ఆ సంఘానికి ఒక నాయకుడుగా, ఆధ్యాత్మికమైన కోణంలో ప్రజలను బలపరిచే నాయకుడుగా, పెద్దలలో ఒకడిగా ముందుని నడిపించినటువంటి వాడే ఈ యాకోబు అనేటువంటి ఆయన. ఈయన క్రొత్త నిబంధనలో యాకోబులు అనబడిన వారు, లేకపోతే క్రొత్త నిబంధనలో ముఖ్యంగా క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే యాకోబులు మనకి 5 కనబడతారు. ఆ మిగిలిన 4 గురించి మనకి ఇక్కడ అక్కర్లేదు, కానీ ఈ యాకోబు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సాక్షాత్తు ఆయన తమ్ముడే. కన్యక గర్భమును పుట్టినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ తరువాత మరి యేసోబుల సంసార జీవితంలో కలిగినటువంటి వారు 4 సహోదరులు, సోదరీలు కూడా 2 ఉన్నారు. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో చూడండి, ఒక్క మాట చూద్దాం మనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయం అనుకుంటాను. చూడండి, మార్క్స్ వార్త 3వ అధ్యాయం వచనం చూడండి, 6వ అధ్యాయము వచనం 3. మార్క్స్ వార్త 6:3. ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అంటే యేసు ప్రభు వారికి 4 సహోదరులు, సోదరీలు కూడా 2 కంటే ఎక్కువ ఉన్నారని కూడా అనుకోవచ్చు మనం ఇక్కడ. ఆ సోదరుల్లో మొదటి సోదరుడైనటువంటి వాడే యాకోబు. ఆయన వ్రాసిన పత్రికే యాకోబు పత్రిక. యాకోబు యెరూషలేము సంఘంలో బాధ్యత కలిగిన పెద్దగా. యాకోబుని క్రొత్త నిబంధనలో ఏమంటారు అంటే, చరిత్రలో ఆయన ఒక జేమ్స్ ద జస్ట్ అంటారు. ఆయన అంటే నీతిమంతుడైన యాకోబు. యాకోబు అంటే చాలు ఆ దినాల్లో అక్కడ ఉన్న యెరూషలేము సంఘానికి అంత భయం, అంత భక్తి. ఆయన మోరల్ లైఫ్, నైతికమైన జీవితం చాలా చక్కగా, నైతికవంతంగా, చాలా భక్తి కలిగిన వాడంట ఆయన. ఆయన ఎప్పుడు కూడా యెరూషలేము యొక్క సంఘము క్షేమం కోసం ఎప్పుడు మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాడంట ఆయన. యాకోబు ఎక్కువగా మాట్లాడేవాడు కాదంట. ఆయన ఎక్కువగా ప్రార్థనలో సంఘ క్షేమం కోసం ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. అందుకే ఈ యాకోబే చనిపోయినప్పుడు ఆయన్ని సమాధి చేయడానికి వారికి ఉన్నటువంటి బంధువులందరూ కానీ, సమీపంగా ఉన్న వారందరూ కానీ వచ్చినప్పుడు ఆయన సమాధి చేస్తుంటే ఆయన మోకాళ్ళంట ఒంటె మోకాళ్ళలాగా అరిగిపోయినంట, అట్టలు కట్టి ఉన్నాయంట. అప్పుడు గమనించారంట, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్, అతడు ఒక ప్రార్థనాపడిన వాడని. ఆ యాకోబు తను జీవిస్తున్న కాలంలో ఆనాటి క్రైస్తవ సంఘం యొక్క ఆధ్యాత్మిక అపరిపక్వత పరిస్థితిని చూసిన యాకోబు తన పత్రికలో, యాకోబు పత్రిక సారాంశం ఏంటంటే ద క్రిస్టియన్ మెచ్యూరిటీ, క్రైస్తవ ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి అని ఆశించినటువంటి గొప్ప సంఘ నాయకుడు ఈయన యాకోబు అని మనం చెప్పాలి. అందుకే 5 అధ్యాయాల్లో కూడా ఒక వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడి ఎదిగిన వాడు, క్రిస్టియన్ మెచ్యూరిటీ, పరిపక్వత గలవాడు అని చెప్పడానికి 5 అధ్యాయాల్లో 5 గుర్తులు జ్ఞాపం చేస్తూ వచ్చాడు. మొదటి అధ్యాయంలో ఎవరు ఎదిగినవాడు అని చెప్పాలంటే, క్రైస్తవ విశ్వాసి ఎదిగినవాడు అని చెప్పాలంటే, నెంబర్ 1 మొట్టమొదటి అధ్యాయంలో ఏం చూస్తామంటే శ్రమలను సహించువాడు అన్నాడు. ఎవరమ్మా క్రైస్తవ జీవితంలో ఎదిగినవాడంటే? ఫస్ట్ ఏంటిది? శ్రమల్లో పారిపోయేవాడు కాదయ్యా, సహించువాడు ఎద్దండి అన్నాడు మొదటి అధ్యాయంలో. రెండో అధ్యాయంలో క్రియారూపకంగా మీ విశ్వాసాన్ని చూపించేవాడు, క్రియారూపకంగా సాక్ష్యం ఇచ్చేవాడు రెండో అధ్యాయంలో. మూడో అధ్యాయంలో తన నాలుకను స్వాధీనపరుచుకునేవాడు. దేంటబ్బా? నాలుకను స్వాధీనపరుచుకునేవాడు. నాలుగో అధ్యాయంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. 4వ అధ్యాయంలో
సమాధానపరుచువాడు. ఏ విశ్వాసి సమాధానం కోరుకుంటాడో, సమాధాన పరచడానికి ఇష్టపడతాడో అతడు క్రైస్తవ విశ్వాసంలో ఎదిగినవాడు అని అర్థం. నెంబర్ 5, ఐదోది ప్రార్థన చేసేవాడు. ఎవరు చెప్పండి? ఐదోది ఏంటి? ప్రార్థన చేసేవాడు. 5 అధ్యాయాల్లో క్రైస్తవ విశ్వాస పరిపక్వ జీవితాన్ని జ్ఞాపం చేసిన యాకోబు 5 అధ్యాయాల్లో ఇదే 5 సిమ్టమ్స్ అంటారు. ఇప్పుడే దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏ వ్యక్తి ఏది అవసరమో డాక్టర్ గుర్తిస్తాడు. ఆనాడు ఆధ్యాత్మికమైన వైద్యుడుగా ఉన్నాడు యాకోబు. ఆయన ఒక విశ్వాసి ఎదిగిన వాడా లేదని చెప్పడానికి 5 సిమ్టమ్స్ చెప్పాడు. 5 ముఖ్యమైన సిమ్టమ్స్. వాటిలో మనం చదువుకున్నది 4వ అధ్యాయంలో చదువుకున్నాం. ఎందుకు 4వ అధ్యాయం చూస్తున్నానంటే నాకు అంతకంటే ఎక్కువగా అంశాలు ఇక్కడ లేవు చెప్పేయి, అందువల్ల ఆ అధ్యాయం చూస్తాను నేను. అందుకనే 4వ అధ్యాయంలో మొట్టమొదటి 12 వచనాలు మనం చదువుకుంటూ వచ్చాం. ఈ రోజుల్లో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలు పోట్లాడ కనబడుతున్నాయి, ఆరాధనలు ఆరాటాలు కనబడుతున్నాయి. ఈరోజు చర్చలైపోయాయి. ఆ దినాల్లో సంఘాన్ని చూస్తేనంట చూడండి రా సహోదరులు ఎంత ప్రేమించుకుంటున్నారు ఒకరినొకరు అనేవారంట. ఈ రోజుల్లో సంఘాన్ని ఎలా చూస్తే చూడండి రా ఎంత పోటాడుకుంటున్నారు, ఒకరికొకరు పడట్లేదు అని చెప్పుకుంటున్నారండి ఇప్పుడు. అవునా కాదా? ఈరోజు సంఘాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆరంభంలో ఆది సంఘం ఎలా ఉందో ఒక్క వచనం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును తన కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండేది. ఆది సంఘం యొక్క అనుభవం ఏక హృదయం, ఏకాత్మ, ఏక భావాన్ని కలిగి వారు వెళుతూ ఉన్నారు. కానీ అపోస్తలుడైన లేక నాయకుడైనటువంటి యాకోబు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. ఈ గత 3 అధ్యాయంలో దేవుని జ్ఞానం అంటే ఏంటో, భూ సంబంధమైన జ్ఞానం ఏంటో రెండు జ్ఞాపం చేస్తూ వచ్చిన యాకోబు ఇప్పుడు 4వ అధ్యాయంలో జ్ఞాపం చేస్తున్నాడు. మీలో యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, విరోధాలు ఉన్నాయి, ఎందుకు అని జ్ఞాపం చేస్తున్నాడు. ఇక్కడ అసలు ఆశ్చర్యకరమైన ఒక మాట ఏంటంటే, మీ మధ్య విరోధాలు, పోరాటాలు, విభజనలు ఎందుకంటే మీ మధ్య విభజనలు కాదయ్యా, మీ మధ్య బోధలు మీ మధ్య పోరాటాలు కాదయ్యా, మీలో ఉన్నాయి. అసలు మన మధ్య సమస్యలు కాదండి. ఎక్కడున్నాయి అసలు? ఇవి మీలో ఉన్నాయని జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. మీ మధ్య సమస్యలు ఉన్నాయంటే అది వాస్తవమే, కానీ మీలో ఉన్నాయి, అవే సమస్యాత్మకంగా ఉన్నాయి. పరిశుద్ధుల మధ్య పోరాటాలు, యుద్ధాలు, ఎంత విచారం. పెద్దల పోరాటాలు, సేవకుల మీద పోరాటాలు, ఒక సంఘం మీద ఇంకో సంఘానికి పోరాటాలు, ఒక సహవాసం మీద మరో సహవాసానికి పోరాటాలు, రకరకాల విరోధాలు కనబడుతున్నాయి. లోకం మనల్ని చూస్తూనే ఉంది, పరిశీలిస్తూ ఉంది. మన విరోధాలు, మన విభజనలు, మన సమస్యలు చూస్తూనే ఉంది. ప్రభు యొక్క ప్రార్థనలో కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం చూస్తే యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనలో ప్రధానమైన అంశం, తండ్రి నీవును నేనును ఎలాగున ఏకమై ఉన్నామో వీరును అలాగున ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు మన ప్రభువారు. అందుకే యాకోబు 4వ అధ్యాయంలో ప్రధానంగా మొదటి 12 వచనాల్లో మనం చూస్తే మీలో సమస్యలు ఉన్నాయి, దేవుని యొద్దకు రండి అంటాడు సింపుల్గా యాకోబు. ఈ మొదటి 12 వచనాల్లో ఒక 4 ప్రధానమైన మాటలు మనం నేర్చుకోబోతున్నాం. జాగ్రత్తగా పట్టుకోండి. మొదటి 5 వచనాల్లో మీలో సమస్యలకు కారణాలు చెప్తున్నాడు. అయితే యాకోబు 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు చెప్తాడు, మీలో సమస్యలు ఉన్నాయి, కమ్ టు ద లార్డ్, ప్రభు దగ్గర రండి, దేవుని దగ్గర రండి అంటున్న ఈ భాగంలో 4 ప్రధానమైన అంశాలు జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి, మొదటి 5 వచనాల్లో వారి సమస్యలకు కారణాలు చెప్తున్నాడు. ఎందుకు మీ సమస్యలు ఉన్నాయి ఆ కారణాలను చెప్తున్నాడు. తర్వాత 6వ వచనంలో మీ సమస్యలలో దేవుని సహాయం మీకుంటది, మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు సహాయం చేస్తాడని కాదు. తర్వాత మూడోది 3 సంగతులు, 4 కూడా కాదు, 3 సంగతులు ఏంటంటే 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ సమస్యలలో యాకోబు ఇస్తున్న 10 ఆజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలైనా 10 ఆజ్ఞలు. నేనేమంటానంటే దాన్ని జేమ్స్ 1:0 అంటాను. ఏమంటుందండి? జేమ్స్ 1:0 అంటే ఏంది? 10 కమాండ్మెంట్స్ అంటే జేమ్స్ 10 కమాండ్మెంట్స్. మీలో సమస్యలు ఎందుకు ఉన్నాయి ఆ కారణాల ముందు తెలుపుతున్నాడు. యాజ్ ఎ స్పిరిచువల్ డాక్టర్, ఒక ఆధ్యాత్మికమైన నాయకుడుగా ఆనాడు యెరూషలేము సంఘానికి ఉన్న పరిశుద్ధులను, విశ్వాసులను పరిశీలించిన యాకోబు, వృద్ధుడైన యాకోబు, భక్తుడైన యాకోబు వారిలో ఉన్న సమస్యలో కారణం ఏంటి కనుక్కున్నాడు. ఆ కారణాల్లో దేవుని యొక్క రండి మీకు సహాయం ఉందన్నాడు. అయితే దేవుడు మీకు ఇస్తున్న ఆజ్ఞలు ఏంటో అని యాకోబు 10 ఆజ్ఞలు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని నేను త్వరగా ముందుకెళ్తాను. చూడండి, ఎందుకు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ విశ్వాసుల మధ్య, సంఘాల మధ్య, సహవాసాల మధ్య చాలాసార్లు సమస్యలు, పోరాటాలు, విరోధాలు ఎందుకనంటే
5 ప్రాముఖ్యమైన కారణాలు జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు. నెంబర్ 1, ఒకటి చూడండి, మొదటి వచనం, మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. ఏంటంట? ఫస్ట్ కారణం ఏంటి? భోగేచ్ఛలు అంటే ఇచ్చలు మంచిదే గాని, ఆశలు మంచిదే గాని. ఏ ఇచ్చలు అంటివి? భోగేచ్ఛలు అంటే సొంత ఆశలు నెరవేర్చుకోవాలనే ఆశతో ఈ సమస్యలకు కారణమవుతున్నాం. చాలాసార్లు సమస్యలు ఎందుకు వస్తాయి అంటే నా ఇష్టం అనేది నెరవేర్చుకోవడానికి. భోగేచ్ఛ అంటే ఏంది? సెల్ఫ్ డిజైర్, సెల్ఫ్ ప్లెజర్, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి. అందుకే మీరు చెప్పండి నాకు, అవ్వ పండు తిని పాపం చేయడం కారణం ఏంది? తోటలో ఎన్ని పళ్ళు లేవు? ఎందుకమ్మా పాపం వచ్చింది ఈ లోకానికి? ఆమె తినటానికి, ఆమె ఆశ తీర్చుకోవడానికి అందరం తండాలు పెట్టింది ఆమె. అవునా కదా? అంటే ఏంది? భోగేచ్ఛ, నా ఇష్టం నేర్చుకోవడానికి సంఘంలో సమస్యలు. ఈరోజు చాలా సమస్యలు సంఘాలు కానీ కుటుంబాలు కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే నీ ఇష్టం నేర్చడానికి అక్కడ సమస్య తీసుకొస్తావు. కారణం అదే. ఆకాను తను చేసిన దురాశ కొరకు ఎవరు బలయ్యారు? కుటుంబం అంతా నాశనమైంది. ముందు అసలు వాళ్ళందరం చంపేశారు, చనిపోయారు అక్కడ. కారణం ఏంటి? ఆయన దురాశ కుటుంబానికి నష్టం వచ్చింది. మోషే అధికారిగా ఉన్నాడు, దేవుడు నాయకుడిగా నియమించాడు. కానీ మిర్యాము ఎవరి మీద పడింది? మోషే భార్య మీద తీసుకొచ్చింది నేరం. వాస్తవానికి ఆమె గురి ఎవరి మీద తెలుసా? మోషే భార్య మీద కాదు. ఎవరి మీద? మోషే మీదనే. కానీ ఆమెను పుట్టిస్తుంది ఎందుకంటే లేడీస్ కదా. అంటే ఏంటి? తన ఆశ కొరకు, తన భోగేచ్ఛ కొరకు, తన ఆశ కొరకు సమస్యలు తీసుకురావడం. అదే దేవుని వాక్యంలో మనం చదివేది అదే. రెండో కారణం చూడండి, రెండో వచనం, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. రెండో కారణం ఏంటి తెలుసా? అసంతృప్తి. మన సమస్యలకు రెండో కారణం ఏంటమ్మా? ఆశిస్తున్నాం కానీ ఏం జరగట్లేదు. నన్ను ఏదో చేస్తామన్నారు కానీ వాడు చేయలేదు, నేను సమస్య తీసుకురావాలా ఏంటి? అంటే అసంతృప్తి. ఆశిస్తున్నారు కానీ దొరకట్లేదు, నో సాటిస్ఫాక్షన్. సమరయ స్త్రీ చాలా ప్రయాసపడింది, దప్పికుంటుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా పోతుంది. యేసుప్రభువు అన్నాడు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొను, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనడు. ఆయన దగ్గరకు వస్తే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. అసంతృప్తి కలిగిన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో నిజంగా సమస్యలకు రెండో కారణం అది. క్రీస్తును కలిగి ఉన్నవారు దప్పికొనరు, వారు కలిగిన వారే అని చెప్పాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం వీటితో నింపబడి ఉంటారు. ఇంకా వారికి అసంతృప్తి ఎక్కడ ఉంటుంది అసలు? ఎప్పుడైతే అసంతృప్తి అనేటువంటి జీవితంలో ప్రవేశిస్తుందో అక్కడే సమస్యలు రావడానికి కారణం అది. దావీదు ఆశించాడు, పాపం చేశాడు, చాలక హత్య కూడా చేశాడు. అంటే ఏంది? అసంతృప్తి. ఎందుకంటే అసంతృప్తి కలిగిన జీవితం. లేదు అంటే లేనితనం, లేదు అనుకోవటం. ఈ రోజుల్లో కుటుంబాల్లో కూడా, సంఘాల్లో కూడా చాలా మంది క్రైస్తవ జీవితాల్లో ఎక్కువ వినపడే ఒక పదం ఉంది. ఏ పదం చెప్పండి? అది నేను చెప్పాను ఆల్రెడీ, చెప్పండి. అంతే, లేదనే పదమే. ఇశ్రాయేలు చరిత్రలో కూడా వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా వారు ఆశ్చర్యం ఏంటంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఒకే స్థలంలో ఇశ్రాయేలు గురించి వాళ్ళ నోట లేదనే పదం చాలాసార్లు వచ్చింది. ఒక్కసారి రండి ఆడికి, సంఖ్యాకాండం చూడే ఒకసారి ఆ పదం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం వచనం 3-4 వచనం అనుకుంటా, చూడండి. వచనం 4 నుంచి చదవండి, బాగుంటుంది. 4 నుంచి. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోనట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరు ఎలా తెచ్చితిరి? ఈ కానిచోడుగా ఉన్న తెచ్చుడుగా ఐగుప్తు మమ్మల్ని ఎలా రప్పించుతిరి? గుర్తుపెట్టుకోండమ్మా. ఏం లేవంట? గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, అసలు దాగడానికి ఏం లేవంట, నీళ్లే లేవన్నారు వాళ్ళు. చూసారా? వాళ్ళ భాష అది అయిపోయింది. అంటే అసంతృప్తి, నో సాటిస్ఫాక్షన్. చాలా సమస్యలకు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో చాలాసార్లు అసంతృప్తి కలిగినటువంటి జీవితం కారణం అదే. నెంబర్ 3, మూడోది, యాకోబు పుస్తకానికి రండి. 2వ అధ్యాయం 2వ లైన్ ఏమన్నాడు చూడండి. సంపాదించుకోలేరు, పోట్లాడదురు, యుద్ధము చేయదురు కానీ దేవుని అడుగనందున మీకేమీ దొరకట్లేదు. ఏంటంట? ఏం చేయరంటమ్మా? అసలు దేవుణ్ణి అడగరంట. ఇదేంటిది? ఇదే సమస్య చెప్పండి.
ప్రార్థన లేమి సమస్య, ప్రార్థన లేదు. ప్రేయర్లెస్నెస్ లైఫ్, ప్రార్థన లేని జీవితం. మీరు అడగట్లేదు, మీరు పొందట్లేదు. అందుకే మీ జీవితంలో సమస్యలకు కారణం అదే. నిజంగా ఆలోచించేయండి. ప్రార్థన లేమి జీవితం, దేవుని వైపు తిరగవలసిన జీవితం కాకుండా సొంత ప్రణాళికలు వేసుకొని రకరకాలకు గురై అప్పులు పాలై చాలా జీవితాల్లో నిరాశ జీవితాలతో కొనసాగుతున్నారు. ప్రియమైన సోదరి వినండి. నయోమి తన కుటుంబం బెత్లెహేములో ఉండగా ఏమొచ్చింది? కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వస్తే వాడికి ఏం గుర్తొచ్చింది? దేవుడు గుర్తొచ్చాడా, మోయాబు గుర్తొచ్చిందా? అది ఏవి గుర్తు రావాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, అక్కడే ఉన్న బోయేజు బాగానే ఉన్నాడు, అక్కడే ఉన్న బెత్లెహేములో వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈడికి ఏం గుర్తొచ్చింది? మోయాబు గుర్తొచ్చింది. అందుకే నష్టపోయారు. వాళ్ళు అడగలేదు, ప్రభువా వాట్ షల్ వి డూ, ఇదిగో ఈ కరువులో ఏం చేయాలి, ఎలీమెలకు రూతు కుటుంబం అంతా ఏం చేయాలి ప్రభువా అని ప్రభువుని అడగవలసిన వాళ్ళు వాళ్ళకి ప్రార్థన చేయకుండా ఏం గుర్తొచ్చింది? వాళ్ళకి మోయాబు గుర్తొచ్చింది. కాబట్టి తీవ్రమైన నష్టం గురయ్యారు. ఈరోజు సమస్యలకు ప్రధానమైన మూడవ కారణం ఏంటంటే ప్రార్థనలేమి అనే పరిస్థితి. నెంబర్ 4, 4 చూడండి, 3వ వచనంలో ఇంకా అద్భుతమైన మాట ఉంది అక్కడ. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమియు. ఇది ఇంకోటి చూడండి అమ్మా. 4వ సమస్య ఏంటయ్యా? 4వ సమస్య ఏంటంట? ప్రార్థనలో అడుగుతున్నారంట కానీ ఏమీ దొరకట్లేదు అన్నాడు. అంటే జవాబు లేని ప్రార్థనలు. అడుగుతున్నారు కానీ ప్రార్థన చేస్తున్నారు కానీ ఏంటండి, ఆదివారం ప్రార్థనకు వస్తాను, విజ్ఞాపనం కూడానికి వస్తాను, నేను శీల కూడానికి వస్తాను, నేను బాగా ప్రార్థన చేస్తానండి, గంట ప్రార్థన చేస్తున్నానండి, ఏందండి నా ప్రార్థన లేదు అంటున్నా. ఏంటి కారణం? ఇక్కడ ప్రార్థన చేయి కాదు. ఇక్కడ చెప్తున్నాడు యాకోబు, నీ ప్రార్థనకు జవాబు లేని ప్రార్థన. ఎందుకో తెలుసా? నీ ప్రార్థనలో ఏదో ఆటంకాలు ఉన్నాయి, నీ ప్రార్థనలో ఏదో అనే ఆటంకాలు. అందుకే ప్రభు నీ ప్రార్థన జవాబు ఇవ్వడం లేదు. అసలు ప్రార్థనలు అంటేనంట, వినండి జాగ్రత్తగా, నా ఇష్టం పరలోకంలో జరగడం కాదు ప్రార్థన అంటేనంట. ప్రార్థన అంటే దేవుని ఇష్టం భూలోకంలో జరగడం అంట. కానీ మన ప్రార్థనలు ఎట్లుంటాయి? అందుకంటున్నారు మీరు అడుగుతున్నారు కానీ మీకు దొరకట్లేదు, మీరు పొందట్లేదు. అంటే మరొక ప్రధానమైన కారణము జవాబులు లేని ప్రార్థన. ఎందుకుంటాయి జవాబులు లేకుండా ఎందుకుంటాయి ప్రార్థనలు? ప్రార్థనకు జవాబులు ఎందుకు లేవు తెలుసా? నెంబర్ 1 కారణం 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో పాపమును లక్ష్యము చేసినట్లా నా మనవి ఆయన వెనకపోవునన్న. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ హృదయంలో ఇంకా ఏముంది? పాపం పాపం పాపం. ప్రార్థన చేస్తున్నావులే కానీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే కారణము పాపంలో ఉండి ప్రార్థన చేస్తున్నావు. ఎప్పుడు కూడా పాపం ప్రార్థన రెండు ఒకసారి ఉండవు కదా, రెండు వేరుగా ఉంటాయి. పాపం చేస్తే ప్రార్థన చేయవు, ప్రార్థన చేస్తే పాపం చేయవు. ఈ రెండు వేరుగా ఉంటాయి. ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఇంకోటి మార్క్స్ వార్త 11వ అధ్యాయం చూడండి. ఎందుకు ప్రార్థనకు జవాబులు రావు అంటే ఒక కారణం పాపం, రెండో కారణం చూడండి యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. మార్క్స్ వార్త 11:24 యేసు ప్రభువు మాట్లాడుతుంటాడు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మీకు ఒకని మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెలను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించు. అంటే ఎందుకు మన ప్రార్థన జవాబులు రావట్లేదు తెలుసా? రెండో కారణం ఏంటి? మనము క్షమించని స్థితిలో ఉన్నాం. ఇంకా కొంతమందిని ఇంకా మనం క్షమించలేదు. క్షమించని స్థితిలో ఉండి ప్రార్థన మాత్రం చేస్తానే ఉన్నాం. దానికి ఎలాగొచ్చింది జవాబు? అదే చెప్పాడు ఇక్కడ యేసు ప్రభువు. ఇక్కడ యాకోబు ఇంకో కారణం కూడా చెప్తున్నాడు. చూడండి మొదటి అధ్యాయం రండి. మొదటి అధ్యాయం యాకోబు పత్రిక మొదటి అధ్యాయం మొదటి 5, 6, 7 వచనాలు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపగా విశ్వాసముతో అడుగవలెను. ఎందుకు ప్రార్థనకు జవాబు రావట్లేదంటే మరో కారణం చెప్పండి. ఏంటి యాకోబు చెప్పిందని చెప్పండి. రెండోది విశ్వాసంతో లేదు, అంటే సందేహంతో ఉన్నాం. అందుకే ప్రార్థన చేస్తున్నాం కానీ సందేహంతో ఉన్నాం మనం. మీరు విశ్వాసంతో అడగాలి, సందేహించకూడదు. ఎందుకు ప్రార్థనలో చాలాసార్లు జవాబు రావట్లేదంటే మరో కారణము అవిశ్వాసము, సందేహము. ఇక్కడ ఈ కారణం చెప్పాడు వచ్చిన 3లో. ఏమన్నాడు? మీరు దురుద్దేశంతో అడుగుతున్నారు కానీ ఎలా అడుగుతున్నారంట? దురుద్దేశము, సరికాని ఆలోచనతో అడుగుతున్నారు.
నెంబర్ 5, ఐదోది, ఎందుకు వారి సమస్యల కారణం, ఐదో కారణం ఏంటంటే వచనం 4 చదవయ్యా. 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవుని శత్రువుగా ఉన్నాడు. ఐదో కారణం ఏంటంటే లోక స్నేహము చేయటం, లవింగ్ ఆర్ ఫ్రెండ్షిప్ విత్ గోల్డ్, లోకంతో స్నేహం చేయడం. సోదరుడా సోదరి వింటున్నావమ్మా, దేవునికి శత్రువులైన వారితో స్నేహం చేస్తే ఏమవుతాం మనం? శత్రువులే అవుతాం మనం. అబ్రహాం ఎవరు? దేవుని స్నేహితుడు. లోతు ఎవరు? లోకానికి స్నేహితుడు. అందుకే అంత పోయింది, అంతా నష్టపోయాడు లోతు. దేవుని వాక్యంలో మనం చదువుతాం, లోక స్నేహం ద్వారా దేవుని సహవాసాన్ని కోల్పోతాం, దేవుని వాక్య అర్థాన్ని మనం గ్రహించాం, దేవుని యొక్క ఆత్మను మనం దుఃఖపెట్టిన వారు అవుతాం. ఆ సంగతి తర్వాత చెప్పాడు అక్కడ యాకోబు. అయితే నెంబర్ 2, రెండోది, సమస్యలలో మీరు భయపడుతున్నారా? మనం దురాశల చేత, అసంతృప్తి చేత, ప్రార్థనాలయం చేత, లోకాన్ని ప్రేమించడం ద్వారా మనలో ఎన్నో పోరాటాలు, ఆరాటాలు, సమస్యలు, అనేకమైనటువంటి విరోధాలు ఏర్పడుతున్నాయి. కానీ భయపడద్దు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన వద్దకు రండి అంటూ చదవండి. ఇప్పుడు 6వ వచనం ఏమంటాడు యాకోబు? కాదు కానీ, చదవ 5వ వచనం, 6వ వచనం, కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును లేఖనము చెప్పుచున్నది అంటాడు. దేవుడు మీకు కృపనిస్తాడు, మీరు ఆయన వద్దకు రండి. ఆయన అహంకార స్థితిలో ఉంటే మిమ్మల్ని సరిచేస్తాడు, ఆయన వద్దకు వస్తే ఆయన కార్యం చేస్తాడు, ఆయన కృపనిస్తాడు. ఆయన ఎక్కడ పాపం విస్తరించును అక్కడ ఆయన కృప విస్తరిస్తుంది. దేవుని వాక్యం చదువుతాం, యోహాను సువార్త 1:16, ఆయన సమృద్ధిలో నుండి, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను ఆయన మనకు అనుగ్రహించే దేవుడైన అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నీ ఒక ఎత్తే, అసలైన అంశంలోకి నేను ప్రారంభం చేయాలనుకున్నాను. చూడండి, ఇప్పుడు 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ సమస్యల కారణం ఏంటో చెప్పాడు. తర్వాత సమస్యలో మీకు సహాయం ఉందన్నాడు, ఆ సహాయం ఏంటో చెప్తున్నాడు. 7వ వచనం నుంచి 12వ వచనం వరకు యాకోబు 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. దొరకటం లేదు, పొందటం లేదు, ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రయాసలు పడుతున్నాం, విఫలమవుతున్నాం, అసంతృప్తితో జీవిస్తున్నాం అనుకున్నటువంటి వీళ్ళకి యాకోబు ఇస్తున్న పరిష్కారం. యాకోబు పత్రికను మీరు చదవండి, సుమారుగా 54 ఆజ్ఞలు ఇచ్చాడంటే యాకోబు. యాకోబు పత్రిక ప్రారంభ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు 108 వచనాలు, కానీ 108 వచనాల్లో 54 ఆజ్ఞలు ఇచ్చాడు యాకోబు. అంటే అలాంటి ఆధ్యాత్మికమైన వాడు. మీరు ఇది చెయ్యాలి 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 అన్నాడు. అంటే యాకోబు పత్రిక ఎలాంటిదంటే ప్రాక్టికల్ లెటర్. ఇది ప్రాక్టికల్ లెటర్. విశ్వాసం ఉందని చెప్పుకోవడం కాదు, దాని క్రియల్లో మీరు చూపించాలి అన్నాడు యాకోబు. అయితే ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఏంటో యాకోబు ఇస్తున్న 10 కమాండ్మెంట్స్. ఏ కమాండ్మెంట్స్? మోషే కమాండ్మెంట్స్ కాదు ఇవి, యాకోబు యొక్క 10 ఆజ్ఞలు. ఆనాడు 12 గోత్రాల వారు చెదిరిపోయిన వారికి, శ్రమల్లో విశ్వాసంలో బలహీనలు అవుతున్న వారికి యాకోబు రాసిన 10 ఆజ్ఞల ఒక పరిష్కారం ఏంటో జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజుల్లో కూడా మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితంలో ఎందుకు కొన్నిసార్లు సమస్యలు, అనేకసార్లు విరోధాలు, పోరాలు కలుగుతున్నాయి మన లోపల, మన మధ్య అంటే దానికి పరిష్కారం చెప్తున్నాడు యాకోబు. 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. జేమ్స్ 1:0 కమాండ్. నెంబర్ 1 చూడండి, మొట్టమొదటిది చదవయ్య వర్షనం ఒకసారి, 7వ వచనం. నెంబర్ 1 మొదటి ఆజ్ఞ ఏంటంట? మొదటి ఆజ్ఞ ఎక్కడ ఏంటమ్మా చెప్పండి? దేవునికి లోబడండి. నెంబర్ 1, దేవునికి లోబడండి. సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. ఈ పదం మిలిటరీ పదం అంట. మిలిటరీ పదం. మిలిటరీలో ఎట్లా ఉంటారు? పై అధికారికి కింద అధికారి ఏం చేయాలి? వాడు మా ఇంటి పక్కనోడు కదా, ఆయనకి లోబడింది అనుకుంటాడా? నో, ఆయన ఎవరు? ఆయన అధికారి, ఆయన పై అధికారి. కాబట్టి వాలంటరీగా ఏ స్థితిగతులను చూడకుండా ఆయనకి సబ్మిట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నువ్వు ఏ స్థితిగతులను కాదు, దేవుని వైపు చూసి నీవుగా వాలంటరీగా పై అధికారి అయిన ప్రభువుకి స్వచ్ఛందంగా లోబడాలి. యేసు ప్రభువారు దేవాతి దేవుడు, కానీ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన తన తల్లికి తండ్రికి ఏమయ్యాడు? లోబడి జీవించాడా? జీవించలేదా? యేసు ప్రభువారు ఆయన సర్వాధికారైన దేవుడు, సృష్టికర్తకు దేవుడైన, మహాశక్తి గలవాడు ఆయన, కానీ తన తల్లికి తండ్రికి లోబడి జీవించాడని రాసింది. అంటే అదే ప్రభువు మనకు చూపించిన మాదిరి. ప్రేమన సోదర సోదరి, దావీదు జీవితంలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడు. దేవునికి దావీదుకు దూరం ఏర్పడింది, వారిద్దరి మధ్య యుద్ధం. అయితే
దావీదు ఒకానొక సమయంలో దేవుని దగ్గరికి వచ్చాడు, సబ్మిట్ అయ్యాడు. ప్రభువా, నేను పాపం చేశానయ్య అన్నాడు. కీర్తన గ్రంథంలో 2 కీర్తనలు రాశాడు. 32వ కీర్తన, 51వ కీర్తన. ఏంటో తెలుసా? దేవుని యొద్దకు వచ్చిన దావీదు. యాకోబు ఇక్కడే ఉంటాడు. దేవునికి లోబడి ఉండండి. నా ఇష్టం కాదు నీ చిత్తం అనడమే దేవునికి లోబట్టం. అదే యాకోబు చేస్తున్న పరిష్కారంలో మొట్టమొదటి ఆజ్ఞ దేవునికి లోబడండి అన్నాడు. లోబట్టం అంటే ఆయన మాటకు లోబట్టం. నెంబర్ 2, రెండో చూడండి త్వరగా. రెండోది అపవాదిని ఎదిరించుడి. సెకండ్ కమాండ్మెంట్. రెండోది ఏంటి? అపవాదిని ఎదిరించండి. ఎవరిని ఎదిరించాలంట? అపవాది ఎవరు? మన పాత మాస్టర్, ఓల్డ్ మాస్టర్. ఎవరమ్మా? ఇప్పుడు ఆయన కాదు, ఆయన ప్రభు నమ్మకం ముందు ఆయన మన మాస్టరు. ఇప్పుడు ఏం చేయాలి? వాడిని సమస్యల కారణం వాడే. ఏం చేయాలా? వాడిని ఎదిరించండి అన్నాడు. ఎదిరించండి అంటే అర్థం ఏంటి? వాడికి వ్యతిరేకంగా నిలబడాలి. అంటే ప్రభు వైపు నిలబడాలి. నువ్వు ప్రభు వైపు నిలబడాలా, వాడి వైపు నిలబడాలా? వాడికి వ్యతిరేకంగా అంటే దేవుని వైపు నిలబడితే ఆటోమేటిక్ ఎవరికి నిలబడినట్టు? ఎదురుగా నిలబడినట్టు, అపవాదికి ఎదురుగా నిలబడినట్టే నువ్వు. అందుకే ప్రభు యాకోబు ఇక్కడ అంటున్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు మీ ఎదురు నుండి వాడు పారిపోతాడు. అంటే దేవుని పక్షంగా నిలబడితే అపవాది ఆటోమేటిక్గా వాడిని ఎదిరించినట్టే. మనం విచారం ఏంటంటే చాలాసార్లు మనము అపవాది వైపు నిలబడుతున్నామంట. ఏ వైపు నిలబడుతున్నాం? అపవాది వాడు చేసే పని ఏంటి చెప్పండి? వాడి పేరులోనే ఉంది అపవాది అంటే అర్థం ఏంటి? ఇతరుల మీద ఎప్పుడు కూడా అపవాదులు, నేరాలు మోపేవాడు పని. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం రాయబడింది, వాడు ఎప్పుడు కూడా సహోదరుల మీద ఒకరికి ఏం చేస్తాడంట? అపవాదులను మోపుతా ఉంటాడు. ఆయన అటు చేశాడు, ఈయన అటు చేశాడని. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఆయన చేసే పని అంటే మనం చేస్తున్నామంట. ఏం చేస్తున్నాం? ఆ అబ్బాయి ఎట్టంటగా, ఆయన ఎట్టంటగా అంటాడు. ఎవరు? ఇది ఎవరి పని చెప్పండి? ఎవరి పనివి? వాడి పని. ఇప్పుడు వాడు అనుకున్నా అంటే ఏంటబ్బా నా పని వాళ్ళు చేస్తున్నారు, నేను ఫ్రీ అయిపోయినా అంటాడు. ఎవడు? అపవాది. అందుకే యాకోబు అంటాడు, అపవాదిని ఎదిరించండి అయ్యా. వాడి పక్క నుంచి చూడడం కాదు, వాడి పని చేయడం కాదు. ఎవరి పని చేయాలా? దేవుని పని చేయాలంటే అపవాదిని ఎదిరించండి అంటే దేవుని పక్షంగా నిలబడండి. వాడు మోపేదే అది, వాడు చేసే పనే అది. నెంబర్ 3, మూడో చూడండి త్వరగా. మూడోది దేవుని యొద్దకు రండి. నెంబర్ 3 మూడో కమాండ్మెంట్ ఏంది? దేవుని యొద్దకు రండి, ఆయన అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇందాక దేవునికి లోబడి అన్నాడు, ఇక్కడ దేవుని యొద్దకు రండి అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడ ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే అతడు ఏం కోరుకుంటాడు? సహవాసం కోరుకుంటాడు. సంబంధం ఉన్నవాడికి ఏం కావాలి? సహవాసం కావాలి. అనగా నీవు దేవునితో సహవాసం కోల్పోయావు. సంబంధం ఉంది, దేవుని బిడ్డవే, కానీ ఏం లేదు, సహవాసం లేదు. మీరు దేవుని యొద్దకు రండి. చాలా అద్భుతమైన విచిత్రమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారే చాలా చోట్ల చెప్పాడు, మీరు నాకు దగ్గరగా ఉన్నారు కానీ మీ హృదయం మాత్రం ఎలా ఉందంట? అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి దగ్గరగానే ఉంటారు కానీ దగ్గరగా ఉన్నాడు కనబడతారు కానీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అంటే దూరంగా ఉన్నారు. అందుకే యాకోబు అంటాడు, రండి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు అన్నాడు. ఆయన కీర్తనకాడు పాడుతున్నాడు, కీర్తనకాడు ఆశిస్తున్నాడు. 27వ కీర్తన వచనం 8 చూడండి. 27వ కీర్తన వచనం 8. 27:8 నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను. చూసారా? హృదయం ఏమంటుందంట? అయ్యా నా సన్నిధి వెదకయ్యా అని ప్రభు అంటే హృదయం అందంట నేను వెదుగుతాను ప్రభు అని. అంటే సహవాసం కోల్పోయి ఎంతకాలం అయిందో అదే చెప్తున్నాడు యాకోబు ఇక్కడ. నెంబర్ 4 4వ చూడండి త్వరగా. 8వ వచనం పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి. 4వ ఆజ్ఞ ఏంటి? పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. ఇది యూదుయ ఆచారాలలో ఆనాడు యాజకులు ప్రత్యక్ష గుడారానికి లోపలికి వెళ్లే ముందు పరిచయం చేసే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గంగాళం ఉంటుంది. గంగాళం ఏం చేస్తారు? చేతులు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారు. అంటే వాళ్ళు దేవుని పని యాజకత్వం చేయాలంటే వాళ్ళు ఏం చేయాలి? ముందు చేతులు కాళ్ళు కడుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. దేవునికి ఉపయోగపడాలంటే ముందు వాడి చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడ అదే భాషతో రాస్తున్నాడు యాకోబు, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి. వినాలి, ఈ పాపులు ఎవరో తెలుసా? పరిశుద్ధులే. ఏమా యాకోబు పిలుస్తున్న పాపులు ఎవరు ఇక్కడ? పరిశుద్ధులే వాళ్ళు, విశ్వాసులే వాళ్ళు. కానీ ఏమని పిలుస్తున్నాడు యాకోబు?
పాపులారా, యు ఆర్ ద బిలీవర్స్, కానీ మీ చేతులు ఎట్లా ఉన్నాయి? మురిగితో ఉన్నాయి, అశుభ్రంగా ఉన్నాయి, కడుక్కోండి, సరి చేసుకోండి అని చెప్తాడు ఆయన. అంటే వారి భాషలో జ్ఞాపం చేస్తున్నాడు, మీ చేతులు కడుక్కోండి అంటున్నాడు ఆయన. దేవునికి వాడబడాలంటే, దేవుని పని చేయాలంటే మన చేతులు కాళ్ళు అంటే పవిత్ర జీవితం కావాలి. ప్రభుకి ఏ పాత్ర కావాలా? ప్రభుకి విలువైన పాత్ర కాదంట కావాల్సింది. ప్రభుకి ఏ పాత్ర కావాలా? పరిశుభ్రమైన పాత్ర కావాలి. దేవునికి కావాల్సింది విలువైన పాత్ర కాదు, విలువైన వ్యక్తి కాదు. ఇక్కడ కావాల్సింది నువ్వు శుభ్రమైన పాత్రగా ఉన్నప్పుడే ప్రభు. అందుకే యాకోబు అంటాడు, మీ చేతులను శుభ్రం చేసుకోండి. అదే భాషలో పౌలు కూడా రాస్తాడు, తిమోతి 2వ పత్రిక లేక 1వ పత్రిక 2:8, పురుషులారా, మీరు ప్రార్థన చేయనప్పుడు, మీరు నిలబడినప్పుడల్లా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అంటే. ఏ చేతులంట? ఏమ్మా అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? ఏ చేతులు ఎత్తమంటున్నాడు? పవిత్రమైన చేతులు సెపరేట్గా ఉంటాయా? సెపరేట్గా ఉంటాయి ఏమన్నా పవిత్రమైన చేతులు అంటే? కాదు కాదు. ఇదే చేతులతో రకరకాలు చేస్తున్నాం, మలినమవుతున్నాయి, కానీ ఇదే చేతులతో ఏదో చేయాలనుకుంటున్నాం దేవుని కోసం. అందుకే యాకోబు అంటాడు దానికి పరిష్కారంగా ఏమంటాడు? మీ చేతులను శుభ్రం చేసుకోండి అంటాడు. నెంబర్ 5, 5వది చదివే కంటిన్యూషన్. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఏ మనస్కులంటే వీళ్ళు? ఇటు లోకము కావాలంట, ఇటు దేవుడు కావాలనుకునే వారికి ఆయన కృప దొరకనే దొరకదు. సమస్యలతో ముందుకెళ్తున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడం అంటే బయట శుభ్రం, హృదయాన్ని శుభ్రం చేసుకోవడం అంటే లోపల శుభ్రం చేసుకోవడం. చాలాసార్లు ఏం చేస్తున్నాం అంటే బయట శుభ్రం కడుక్కుంటున్నాం కానీ లోపల మాత్రం కడగల. అందుకే యాకోబు అంటాడు, ఇదిగో జాగ్రత్త, చేతులు కడుక్కుంటున్నారేమో కానీ ఇంకోటి ఒకటి ఉంది. ఏంటిది? లోపల లోపల అంతరంగం కూడా కడుక్కోవాలి మీరు అంటున్నాడు ఆయన. చాలాసార్లు ఏం చూస్తాం మనం? చేతులు శుభ్రం చూస్తామా, హృదయం శుభ్రం చూస్తామా? ఏం చూస్తాం? ఏది ఈజీ కనబడుతుంది? చేతులు శుభ్రమే కనబడుతుంది, బాగానే ఉన్నారు కదా అనుకుంటాం మనం. అందుకే యేసుప్రభువు అన్నాడు, ఒక గిన్నె మీరు బయటే కడుగుతున్నారు కానీ లోపల మీరు కడగటం లేదన్నాడు యేసుప్రభువు వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో. అందుకే యేసుప్రభువు అన్నాడు, నేను ఎవరినో తెలుసా? పాత్ర లోపల చేసింది నేనే, బయట చేసింది కూడా నేనే, రెండు శుభ్రం చేసేవాడిని కూడా నేనే. కాబట్టి మీరు బయట చేస్తున్నారు కానీ లోపల మర్చిపోతున్నారు. జాగ్రత్త, ద్విమనస్కులారా. ఒకవైపు లోకం, ఒకవైపు దేవుడు కావాలంటున్నారు. అందుకే మీకు సమస్యలు, అందుకే మీకు ఇబ్బందులు, పోరాటాలు. సరి చేసుకోండి, మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి అంటారు. నెంబర్ 6, 6 చూడండి, 6వ ఆజ్ఞ. వ్యాకుల పడుడి. చాలు, వ్యాకుల పడండి, అదొక ఆజ్ఞ. వ్యాకుల పడండి అంటాడు యాకోబు. వ్యాకుల పట్టడం అంటే అర్థం ఏంటంటే, ఏనండి జాగ్రత్తగా, వ్యాకుల పడండి అంటే మన స్థితిగతులను, మన లోటులను, మనకున్న దౌర్భాగ్యాన్ని, మనకున్న లేనితనాన్ని గుర్తించి వాటి విషయంలో బాధపడటం. అర్థమైందా? వ్యాకుల పట్టడం అంటే అర్థం ఏంటి? మనకున్న లోటును, మనకున్న షార్ట్ కమింగ్స్, మనకున్నటువంటి లేనితనాన్ని, లోటుల్ని ఎరిగి అయ్యో నేను లేకుండా ఉన్నానే, లేనివాడుగా జీవిస్తున్నానే అని దుఃఖపడటం, వ్యాకుల పట్టడం, అది అర్థం అక్కడ. సపోజ్ బస్ కోసం కనిపెట్టాం, బస్ కోసం బస్ స్టాండ్కి వెళ్ళిపోయాం, ఇప్పుడే పోయిందన్నారు, ఎట్లుంటుంది? ఏమిటిది? 5 minutes అయింది వెళ్ళిందన్నారు, ఎట్లుంటుంది? అదే పదం ఇక్కడ వాడబడింది. ఏంటి? వ్యాకుల పడిపోవటం. మిస్ అయిపోయాను. ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం, ఇప్పుడే పోయిందండి, 5 minutes దాటిపోయిందని. ఎలా ఉంటుంది? ఆ బాధను మనం తీర్చుకోలేం. యాకోబు అంటాడు, వ్యాకుల పడండి, మీ లోటు ఏది మిస్ అయ్యారో, ఏది లోటు కలిగి ఉన్నారో ఆ విషయంలో దుఃఖపడండి, మీరు వ్యాకుల పడండి అంటాడు యాకోబు ఇక్కడ. చాలాసార్లు అదే మనకు లేదు. నెంబర్ 7, 7 చూడండి అక్కడ. 7ది నేను చదువుతాను చూడండి. 7ది దుఃఖపడుడి ఏడువుడి. ఆ 2 పదాలు ఒకటే, దుఃఖపడుడి ఏడుగుడి. అంటే దీని అర్థం ఏంటంటే, తన పాపం విషయంలో, మన పాపం, రహస్య పాపం విషయంలో ఏం కావాలి? దుఃఖపడాలి, ఏడవాలి. యేసుప్రభువు వారు ఇదే భాషా పదాన్ని వాడాడు కొండ మీద ప్రసంగంలో. యాకోబు పత్రికకు కొండ మీద ప్రసంగానికి చాలా సంబంధాలు ఉన్నాయి. కొండ మీద ప్రసంగం యొక్క, యేసుప్రభువు వారి యొక్క ప్రసంగ ప్రభావమే యాకోబు పత్రిక అని బైబిల్ పండితుల అభిప్రాయం. చాలా పదాలు యాకోబు ఇక్కడ తీసుకొచ్చి రాశాడు. చూడయ్యా, 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చ
బోడెదురు. అది ఇక్కడ చెప్పింది యాకోబు కూడా. మీరు దుఃఖపడండి. మీ పాపం విషయంలో, మీ పాపం రహస్యంగా చేస్తా ఉన్నారు, ఆ విషయంలో మిమ్మల్ని మీరు అసహించుకోండి. హృదయం మీద దృష్టి పెట్టండి. అయ్యో ఇది చేశానా అని దుఃఖపడండియా, వేదన పడండియా, మీరు ఏడవండి అని యాకోబు అంటాడు. ఆనాడు ఎస్తేరు కూడా వేదనతో గోనె పట్ట కట్టుకొని తన విషయంలో ఎంతో వేదన పడింది, దుఃఖపడింది. అలాంటి వేదన కావాలి. యేసు ప్రభువారి కొండ మీద ప్రసంగంలో కూడా అదే భావంతో ప్రభు జ్ఞాపం తీసుకుంటూ వచ్చాడు. నెంబర్ 8, 8 చూడండి త్వరగా. 8వ, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ఎన్నో ఆజ్ఞది? 8వ ఆజ్ఞ. యాకోబు ఏమంటాడు? మీ ఆనందాన్ని చింతగా మార్చుకోండి, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోండి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు యాకోబు ఈ భావం తెలుసా? రండి, మా మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన పదమే చెప్పాడు ఇక్కడ. చదవయ్య, లూకాసు వార్త 6వ అధ్యాయం. లూకాసు వార్త 6వ అధ్యాయం 25వ వచనం. అయ్యో, ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారలారా మీరు ఆకలి గొందురు. అయ్యో, ఇప్పుడు నవ్వుచున్న వారలారా మీరు దుఃఖించి ఏడుతురు అన్నాడు. ఇదే భావాన్ని యాకోబు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. ఆనాడు యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో అదే భావాన్ని తీసుకొస్తుంటాడు. ఇదిగో మీ ఆనందాన్ని దుఃఖానికి మార్చుకోండి అంటాడు. లోకంలో ఎట్ట చెప్పేవాళ్ళు ఎవరున్నారా? ఏమ్మా, ఎట చెప్పేవాళ్ళు? మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి అంటారు ఎవరైనా? అందరు రివర్సల్ చెబుతారు. ఏమని? మీ దుఃఖాన్ని నవ్వుగా మార్చుకోండి అంటారు. కానీ యేసు ప్రభు ఏమంటాడు ఇక్కడ? మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి అంటాడు. ఏంటి దీని అర్థం? క్రైస్తవ జీవితం చింతేనా, బాధేనా, ఏడుపేనా, దుఃఖమేనా? కాదు. పౌలు అంటాడు ఇక్కడ, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి అంటాడు. క్రైస్తవ జీవితం ఆనందమయమైంది, సంతోషించదగినదే. కానీ ఇక్కడ యాకోబు అంటాడు, మీ సమస్యలకు కారణం ఏంటి తెలుసా? మీకు అర్థమైంది, అయితే మీరేం చేసుకోవాలి? మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి అంటాడు. ఎందుకనంటే, ఒక వ్యక్తి పాపంలో పడినప్పుడు దేవుడు ఏ విధంగా నీ వైపు చూసి మాట్లాడుతున్నాడు దానికి స్పందించాలి. తప్పకుండా మనలో మార్పు కనపడాలి. ఆనందము, నవ్వు ఆపివేయాలి. ప్రభువా, నిజంగా నేను తప్పు చేశాను, పాపం చేశానని గుర్తించినప్పుడు తప్పకుండా ఏం రావాలి? అప్పుడు చింత రావాలి, దుఃఖం రావాలి. అది చెప్తున్నాడు యాకోబు ఇక్కడ. పాపం చేసి సంతోషించడం కాదు, దేవునికి అవిధేయత చేసి దేవుని సన్నిధిలో ఏదో సంతోషంగా ఉన్నట్టు కాదు. మీ నవ్వును చింతగా మార్చుకోండి, మీ నవ్వును దుఃఖానికి మార్చుకోండి అంటాడు అక్కడ. మన దుఃఖం అందుకని కొరింథీ సంఘంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తున్నారంట? కొరింథీ సంఘంలో భయంకరమైన పాపం జరిగింది. యాకోబు అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు దుఃఖపడవలసిన వారు అతని విషయంలో ఉప్పొంగుతున్నారే గాని మీరు దుఃఖపడటం లేదు అంటాడు అక్కడ. ఒక జరగని పాపం, అన్ని జనుల్లో కూడా జరగని పాపం మీలో జరిగితే మీరు దుఃఖపడాల్సిన వాళ్ళు. అయ్యో, ఈ పాపం జరిగిందే, ఆ వ్యక్తిని ఏం చేయాలి, సరి చేయాలి కదా అనుకోకుండా ఉప్పొంగుతున్నారంట వాళ్ళు. అందుకే పౌలు కూడా అంటాడు, దుఃఖపడవలసిన మీరు ఉప్పొంగుతున్నారు, సరి చేసుకోండి అంటాడు. అదే భావాన్ని చెప్తున్నాడు యాకోబు ఇక్కడ. మీరు ఆనందాన్ని చింతకు మార్చుకోండి అంటున్నారు. నెంబర్ 9, 9వ ఆజ్ఞ చూడండి. 9వ ఆజ్ఞ 10వ వచనం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అంట. 9వ ఆజ్ఞ ఏంటంట? మిమ్మును మీరు తగ్గించుకోండి. చాలా సమస్యలకు మరొక పరిష్కారం ఏంటి ఇక్కడ చెప్పండి? అంటున్నారా? చాలా సమస్యలకు మరొక ముఖ్యమైన పరిష్కారం ఏంటి ఇక్కడ? మిమ్మును మీరు తగ్గించుకోండి. కొద్దిగా ఒకరు ఆగినడిది బాగానే ఉండేది కదండి అంటాం మనం చాలాసార్లు. ఎందుకు? కారణం ఏంటి? సమస్య కారణం ఏంది? ఆగపోవడమే కారణం. అందుకే యాకోబు అంటాడు, ఈ మాటలు బైబిల్లో మిమ్మును మీరు తగ్గించుకోండి అనే పదం బైబిల్లో 50 సార్లు ఉందంట. 50 times. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కమాండ్మెంట్. మిమ్మును మీరు తగ్గించుకోండి. మన అన్ని సమస్యలకు పరిష్కారం, నిజమైన ఆరంభం ఏంటంటే మనం తగ్గించుకోవడం. మన అయోగ్యత, మన అసమర్థను గుర్తించడం, తగ్గించుకోవడం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మిమ్మును హెచ్చించును అన్నాడు. నెంబర్ 10, 10వది చివరి ఆజ్ఞ. 11వ వచనం, 12వ వచనం అంతా చదవనక్కర్లేదు, ఫస్ట్ లైన్ చదవే చాలు. 11వ వచనం, సహోదరులారా ఒకనికి ఒకడు విరోధంగా మాటలాడకుడి. 10వ ఆజ్ఞ ఏంటి? 10th commandment ఏంటి చెప్పండి?
ఒకనికి ఒకడు విరోధముగా మాట్లాడకుడు. ఒకనికి ఒకడు విరోధంగా మాట్లాడేది ఎవరి ఆలోచన అసలు? అది అపవాది మాట, అది అవిశ్వాసుల అలవాటు, అది అపవాది అలవాటు. కానీ దేవుని బిడ్డలు ఒకరి మీద ఒకరు విరోధంగా మాట్లాడకూడదు. మరి మనం ఇంతకుముందే నేను చెప్పినట్టుగా వాడి పని చేస్తున్నాం మనం. అందుకే చాలాసార్లు సమస్యలు రావడానికి. ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకుందాం ఇక్కడ చివరిలో, ఒకనికి విరోధంగా మాట్లాడకూడదు. ఏం చేయకూడదంట? కోర్టులో ఒక సిస్టమ్ ఉంటుంది తెలుసా? కోర్టులో ఒక సిస్టమ్ ఉంటుంది. కోర్టులో లేనోడి మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడానికి అవకాశం లేదు. అక్కడ అతను ఉంటేనే అతని మీద మాట్లాడాలి మీరు. అదేవిధంగా దేవుని న్యాయ కోర్టులో కూడా మీరు ఒకరిని ఒకడు విరోధంగా మాట్లాడకూడి అన్నాడు ఆయన. ఈరోజు వినబడే సమస్యలు అన్నిటి కారణం ఏంటంటే, మీరు చెప్పండి, ఇదిగో ఇట్లా ఒకరి మీద ఒకరు విరోధంగా మాట్లాడుకునే వాడి మీదని. దేవుని యొక్క బాధ్యతను నువ్వు తీర్చుకుంటున్నావు, ఆయన తీర్పు తీస్తాడు. నువ్వెవడివి నీ పొరుగు వాడిని తీర్పు తీర్చడానికి అన్నాడు యాకోబు అక్కడ ప్రశ్న. నేను చివరికి ఒక ప్రశ్న, ఒక ప్రత్యేకమైన సంఘటన జ్ఞాపకం చేసి ముగిస్తాను. బిల్లీ గ్రహం గారు ప్రపంచంలో ఒక నమ్మకమైన స్వార్థికుడిగా పనిచేసి 100 years బ్రతికి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన సేవ ప్రారంభ దినాల్లో, బిల్లీ గ్రహం గారి సేవ ప్రారంభ దినాల్లో ఎవరో ఆయనకు వ్యతిరేకంగా రకరకాల పుకార్లు, వ్యతిరేక విరోధాలు తీసుకొచ్చి ప్రచారం చేస్తున్నారంట. అప్పుడు ఆయన బ్రదరన్ అసెంబ్లీస్లో ఉన్న గొప్ప దైవజనుడు ఐరన్ సైడ్ అనేటువంటి ఆయన్ని కలిశాడంట. కలిసి, అయ్యగారు, నేను సేవలో ఇప్పుడే ముందుకెళ్తున్నాను, ప్రభు అనేక చోట్ల ప్రయోజనకరంగా దీవెనకరంగా ముందుకెళ్తున్నాం, కానీ నా మీద ఇలా పుకార్లు చేస్తున్నారండి, ఏం చేయాలండి అని అడిగాడంట. అప్పుడు ఐరన్ సైడ్ గారు ఇచ్చిన ఒక మంచి సలహా ఏంటి తెలుసా? జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన ఇచ్చిన ఒక గుడ్ అడ్వైస్ ఏంటంటే, అయ్యా, వారు చెప్పింది వాస్తవమైతే నువ్వు సరి చేసుకో, ఒకవేళ అది కాకపోతే సింపుల్గా మర్చిపో, నీ పని నువ్వు చేసుకున్నానంట. ఏంటంట? అది వాస్తవం అయితే సరి చేసుకో దేవుని దగ్గర, కాదు అనుకుంటే నువ్వు అసలు మర్చిపోదాన్ని, వాళ్ళు ఎన్నైనా చెప్పుకొని, నీకు అవసరమే లేదు, ప్రార్థన చేసుకో, దేవుని పనులు ముందు కొనసాగన్నాడు. అద్భుతంగా దైవజనుడు బిల్లీ గ్రహం గారు 99 years 99 ఏండ్ల ముగింపులో ఆయన గొప్ప పరిచయం చేసి, ఆయన ముగింపు ఆ ఘనమైన సేవగా, నమ్మకమైన సేవ చేసి ముగించారు. మన జీవితంలో కూడా ఒకరికి ఒకడు విరోధంగా మాట్లాడకూడదు అనేది మనం నేర్చుకునేది అదే. అందుకే యాకోబు ఇక్కడ మన సమస్యలకు ప్రధానమైన కారణం ఒకరి మీద ఒకరు ఏదో చెప్పుకోవడం. అందుకే యాకోబు 4వ అధ్యాయంలో మీలో సమస్యల దేవుని యొద్దకు రండి అని 10 ఆజ్ఞలు జ్ఞాపకం చేశారు.